శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 30, 31 తేదీన కుంభరాశి వారి జాతకులు ఒకటి పువ్వు, మరొకటి తోటమాలి నుంచి చాలా రోజుల తర్వాత ఇవి పొందుకుంటారు. ఇలా చెయ్యబోతున్నారు. అయితే ఇలా ఈ తప్పులు కూడా అస్సలు చెయ్యొద్దు. రాబోతున్న పెద్ద పెద్ద శుభవార్తలు అయితే మీరు పొందుకోలేకపోతారు. తప్పులు చెయ్యకుండా జాగ్రత్తగా ఉండండి. అసలు ఏంటి ఇదంతా అంటే గనక ఆగస్టు 30, 31 తేదీన మీ జీవితంలో గ్రహాల అనుకూల పరిస్థితులు ఇలా ఉండబోతున్నాయి. కావున మీరు మీ జాగ్రత్తల్లో ఉంటే గనక అపారమైన ధన సంపద పొందుకోగలుగుతారు. అసలు కుంభరాశి వారి జాతకులకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, గోచార రీత్యా ఎటువంటి పెద్ద పెద్ద శుభవార్తలు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు తెలియాలంటే గనక వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడా ఈ ఆగస్టు 30, 31 తేదీలో కన్ఫ్యూజన్ లో ఉండిపోతారు. చేసే ప్రతి పని కూడాను ఏదో చేయాలి అనుకుంటే ఏదో జరిగిపోతుంది. సమస్యలు అయితే ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఉంటాయి, కానీ పరిష్కరిస్తారు. కానీ ఫలితం పొందడానికి ఆలస్యం అవుతుంది. ఏ కీలక నిర్ణయం తీసుకున్నా అందులో చాలా వరకు కూడాను గజిబిజిగా ఉంటుంది. విజయ అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క కష్టం అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. అయితే మీకు చివరాఖరికి పొందే ఫలితం అయితే చాలా వరకు కూడా రెట్టింపుగా ఉంటుందని చెప్పాలి. మొత్తం మీద కష్టం అనేది అధికంగా ఉంటుంది, ఫలితం రెట్టింపుగా ఊహించని విధంగా ఉండబోతుంది. ఈ ఆగస్టు 30, 31 తేదీన ఒకటి పువ్వు. ఈ పువ్వు అంటే ఏంటి, అసలు ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చెయ్యవలసినటువంటి పని అండి. ఈ పువ్వుతో మీరు ఈ విధంగా చేస్తే గనక సిరుల పంట మీ ఇంట్లో కురవబోతుంది. మీరు ఏం చేయాలి అంటే గనక వెంటనే మీ ఇంటి దగ్గర మీరు చుట్టుపక్కల ప్రదేశం ఉన్నా లేక ప్రదేశం లేకపోయినా ఇప్పటి ఆధునిక యుగంలో మీరు అపార్ట్మెంట్లలో నివసిస్తూ ఉన్నా కూడాను ఈ చిన్న పనిని తప్పక చేయండి. ఎరుపు రంగు పువ్వులను మీ చేతితో పెంచాలి. అంటే ఎరుపు రంగు పువ్వులు ఉన్న చెట్టుని మీ చేతితో పెంచాల్సి ఉంటుంది. ఈ ఆగస్టు 30, 31 తేదీల్లో ఇలా మీ చేతులతో స్వహస్తాలతో తప్పక చెయ్యండి. అయితే ఎరుపు రంగు పువ్వులు, ప్రత్యేకించి గులాబీ పువ్వుల చెట్టును మీ చేతులతో ఈ రోజున పెంచండి. ఇలా చేస్తే గనక మీ మీద ఉన్నటువంటి చెడు శక్తి మొత్తం కూడాను పటాపంచలైపోతుంది. చేసే ప్రతి పని కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా మానసిక ఆందోళన నుండి పక్కన పడతారు. అయితే మీరు చేయవలసిన ఇంకొక కార్యం కూడా ఉన్నదండి. ఇది జ్యోతిష పండితులు సూచిస్తున్న అంశము ఏమిటంటే గనక ఈ రోజున ఈ 2 రోజుల్లో కూడా మీరు పూజ గదిలో లక్ష్మీదేవిని ఎరుపు రంగు పుష్పాలతో, అది కూడా ఎరుపు రంగు పువ్వులతో మాత్రమే పూజించాలి. ఎరుపు రంగు పువ్వులతో మీరు ఏమి చేయాలి అంటే గనక దుర్గాదేవిని పూజించాలి. అలాగే తెలుపు రంగు పుష్పాలతో లక్ష్మీదేవిని కూడా పూజించాలి. ఇలా చేయడం మాత్రం మరువవద్దు. ఇలా చేసేటప్పుడు తప్పిదాలు కూడా అస్సలు చేయొద్దు. అమ్మవారిని పూజించుకొని మీరు ఏమిటంటే గనక ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత ఇలా పూజ చేసుకోండి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, పూజ చేసినటువంటి పువ్వులు మీరు ధరించాల్సి ఉంటుంది. కనీసం ఒక పువ్వునైనా తీసి ఈ రోజున ఆడవారు ధరించండి. ఇంకొకటి ఏమిటంటే గనక మన ఇంటి వద్దకు వచ్చి కొంతమంది పువ్వులు ఇస్తూ ఉంటారు, లేదా ఎవరైనా సరే అమ్మ పెట్టుకోమ్మా అని కానీ, లేకపోతే ఏ విధంగా అయినా సరే ఎవరైనా ఎరుపు రంగు పువ్వులు కానీ, తెలుపు రంగు పువ్వులు కానీ, లేదా ఇంటికి వచ్చి తోటమాలి ఇవ్వడం కానీ, పూల వ్యాపారి ఇవ్వడం కానీ ఇలాగ జరుగుతూ ఉంటుంది కదండి. మీరు ఇలా ఇస్తే గనక ఆఫీసులో అయినా, బయట అయినా, ఇంట అయినా కూడాను ఖచ్చితంగా వాటిని తీసుకోండి. మగవారు అయితే గనక
కనీసం మీరు ఆ యొక్క పుష్పాన్ని తీసి మీతో పాటుగా ఈ రోజున ఉంచుకునే ప్రయత్నం చేయండి. ప్యాంట్ పాకెట్ లో గానీ లేకపోతే షర్ట్ పాకెట్ లో గానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే గనక మీ యొక్క కష్టాలు మొత్తం కూడా సమూలంగా నాశనమైపోతాయి. ఖచ్చితంగా పూజ గదిలో మగవారు అయినా ఆడవారు అయినా కూడా మీరు ఉదయాన్నే సూర్యోదయం పూర్వమే నిద్రలేచి స్నానం చేసి పూజ గదిలోనికి వెళ్లి ఖచ్చితంగా పూజ చేసుకున్న తర్వాత దుర్గాదేవిని ఎరుపు రంగు పుష్పాలతో, లక్ష్మీదేవి అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించుకోండి. ఇలా చేస్తే మీ జీవితంలో శుభవార్తలు వినడానికి ఇక సమయమే ఉండదండి. వెంటనే అన్ని రకాల శుభవార్తలు మీ దరికి చేరతాయి. విజయ అవకాశాలు పెరుగుతాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.